ఖచ్చితంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉచిత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ సెంటర్ నా సొంతగా చేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. అల్ఫోర్స్ కోచింగ్ సెంటర్ ద్వారా మరి ఈ నిరుద్యోగులకి ఉచితంగా కోచింగ్ అందిస్తానని చెప్పేసి కూడా ప్రామిస్ చేస్తున్నాను. దాంతో ఏమవుతుందంటే హైదరాబాద్లో వెళ్ళి కిరాయిలు తీసుకుని కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. తర్వాత మహిళలు కూడా చాలా మంది కోచింగ్ తీసుకునే పరిస్థితి, మరి వాళ్ళు కూడా హైదరాబాద్కి వెళ్ళలేరు. కాబట్టి తప్పకుండా ఉచిత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ సెంటర్ అందజేస్తాం. అట్లాగే లైబ్రరీలు మరి 24 hours వైఫై ఇస్తూ ఈ లైబ్రరీలుగా కన్వర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి ఎమ్మెల్యే విజయరమణారావు గారి యొక్క బ్లెస్సింగ్స్తో నేను ముందుకు వెళ్తున్నాను. వారే మరి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తామని చెప్పారు. మరి కాంగ్రెస్ టికెట్ రావడంలో కూడా మన విజయరమణారావు గారు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఈ సందర్భంగా మరి వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీలో గెలిచిన తర్వాత ₹1 కూడా గవర్నమెంట్ నుంచి జీతం నుంచి వదులుకుంటే ఎలాంటి ఫండ్ వచ్చినా అది మరి పేద విద్యార్థులకు సంక్షేమ నిధికి కేటాయిస్తానని, పేద విద్యార్థులకు బడుగు బలహీన నిరుద్యోగులకు మాత్రమే నా మొత్తం జీతంని తర్వాత మిగతా ఇతరత్ర అన్ని కూడా కేటాయిస్తాను. అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా సంపాదనను లక్ష్యం పెట్టుకొని రాజకీయంలో రావట్లేదు అని చెప్పడానికి నేను ఉద్దేశంగా చెప్తున్నాను. ఒక రికార్డు సృష్టించే విధంగా నిరుద్యోగుల పక్షాన నిలవాలని చెప్పేసి మాత్రమే వస్తున్నాను. కాబట్టి సుల్తానాబాద్ పుర ప్రముఖులు, ముఖ్యంగా ఆర్య వైశ్య సంఘ సభ్యులు, పెద్దలు, మరి మీరు నన్ను ఆశీర్వదించినందులకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు. అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, నీ అడుగులే చాలారు. అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు. 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. నీ పాద సేవయే మాకు పుణ్యం. భక్తుల సహాయ సహకారాలతోటి ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తామని మేము సముఖంగా తెలియజేస్తున్నాము. మాకు సహకరించిన భక్తులు ఎవరైతున్నారో, దాతలు ఎవరైతున్నారో వారందరికీ కూడా ఆ దుర్గామాత కృప ఎల్లవేళ ఉండి వారికి సుఖశాంతులతో ఉండి వారి కుటుంబాలు అష్టైశ్వర్యాలతోటి ధన కనక వస్తువాహనతోటి తులతూగుతూ అందరూ మన సుల్తానాబాద్ మున్సిపల్ ప్రజలందరూ కూడా ఎల్లవేళలా దుర్గామాత కృపతోటి చల్లగా ఉండాలని
ఎప్పట్లాగానే మన కళాశాల విద్యార్థినులు ఈరోజు చాలా ఘనంగా బతుకమ్మలు అలంకరించి మరియు ప్రతిరోజు యొక్క నవరాత్రుల యొక్క విశిష్టాలను ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ప్రసాదాలు ఎలా నైవేద్యాలు పెడతాము అట్లా ప్రతి ఒక్కటి డీటెయిల్స్గా వాళ్ళు మన సాంప్రదాయాలు అన్ని కనిపించేటట్టు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా చాలా మంది ఇలా మన కళాశాలని అందంగా అలంకరించి సంబరాలు చేసుకోవడం జరిగింది.